అధికారుల తీరు బాగుంటే, అధికారుల ప్రవర్తన బాగుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు. జిల్లాలో ఏ అధికార నాయకులు, అధికార కూటమి నాయకులు ఏం చెప్తే అది కుక్క పిల్లల మాదిరి తోకొప్పుకుంటూ జిల్లా ఎస్పీ కాడి నుంచి, కలెక్టర్ కాడి నుంచి, జిల్లా డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ప్రవర్తిస్తున్న తీరుకి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. వాళ్ళు అధికారులారా మేల్కోండి, రాబోయేది జగనన్న ప్రభుత్వం. వచ్చే రోజుల్లో దీనికి మూల్యం ఇప్పుడే మా వాళ్ళందరూ చెప్పారు. ఒక్క కూటమి నాయకులే కాదు, అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలా. అధికారుల మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. అధికారులు నిరంకుశంగా పద్ధతిగా విచారించి కేసులు ఏదైనా ఉంటే మాట్లాడాలి. కానీ 3 సంవత్సరాల ముందు మైన్ జరిగితే ఆ రోజు నా అధికారులు నిద్రపోతున్నారండి. మీ పత్రికా మీడియా వాళ్ళందరికీ తెలియదా? మీరందరూ అనుకుంటే మీడియా వారు ఎంతటి కార్యాలైనా నెరవేర్చగలరు. మీకు ఆ దమ్ము ధైర్యం ఉంది. మీరు ధైర్యంగా ఆ రోజు జరిగిన దాన్ని ఆ రోజు ఎదుర్కోవాలా. ఆ రోజు పోయి 3 సంవత్సరాలు అయితే ఈ రోజు కేసు పెట్టి గవర్నర్ గారి మీద అన్యాయంగా, అక్రమంగా ఈ రోజు మైన్స్ కేసు పెట్టి జిల్లాలో ఒక మాస్ చరిష్మా గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లాని ఏకతాటిపై తెచ్చి రాబోయే రోజుల్లో 10 కాన్స్టిట్యూన్సీలు గెలిపించేదానికి కృషి చేస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని భయపెడితే జిల్లా అంతా భయపడిపోతుంది అనుకుంటారు. నా మీద కూడా పెట్టారు 11 కేసులు. ఒకసారి రిమాండ్ కోర్టు పోయినా, ఈ జైల్లో కూడా 32 రోజులు పెట్టారు. ఇక్కడ భయపడలేదే? గవర్నమెంట్ గారు భయపడిపోతారా? ఈ దాటేటప్పటికే ఇవన్నీ జరిగేది కాదు. మీరందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించండి. పత్రికా విలేకరులందరూ చదువుకున్న వ్యక్తులు, ఉన్నతమైన వ్యక్తులు, న్యాయానికి మీరు మద్దతు ఇవ్వండి. మీ మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో పోరాటాలు చేసి ఈ అధికారుల కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా కదిలి కళ్ళు తెరిపించేదానికి తొందరలో ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కూటమి నాయకులారా, ఈ రోజు తాతకు పోసిన ముందు తలపెట్టే ఉంటుంది. పెద్దోళ్ళు చెప్పారు దాన్ని, అది ఎక్కడికి పోదు. ఈ రోజు 2 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి గారు మా వాళ్ళందరూ పేర్లు చెప్పేదానికి ఒకరు వెనక ముందు తొక్కుతున్నారు. నేను పేర్లే చెప్తున్నా. ఎందుకంటే నీకు 2 సార్లు ఓడిపోయినావు, అంత ఖర్చు ఎందుకు? గెలిచావు, ఉన్నతంగా పరిపాలించు. 165 స్థానాలు మీకు ఇచ్చారు కూటమికి. ప్రజల్ని బహుబలంగా పాలించమన్నారు. ఆ పరిపాలన అందించండి. పరిపాలన మీద శ్రద్ధ చూపించండి. మీరు ఇచ్చిన వాగ్దానాల మీద శ్రద్ధ చూపించండి. ప్రజలకు మీరు ఇచ్చింది పంగనామాలు పెట్టి, ఇట్లా ఉడత మీద బెదిరించి కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కేద్దాం, మనమేదో అధికారంలో శాశ్వతంగా ఉంటాం అనుకుంటే అది పొరపాటు. మీరు అజ్ఞానంతో ముందుకెళ్తున్నారు. ప్రజలు ఏ రోజు 9 నెలలకే మిమ్మల్ని చేదర్చుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఈ రోజు ఎన్నికలు పెట్టినా, ఈ రోజు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం తిరిగి 175 సీట్లు మొన్నన్నాడు మా నాయకుడు. ఈసారి సాధిస్తాం, ఖచ్చితంగా 175 సాధిస్తాం. ప్రజల్లో ఆ మార్పు వచ్చింది. మొన్ననే చంద్రబాబు గారు మీటింగ్ పెట్టారు. పాపం దత్తత తీసుకోవాలంట. అంతకుముందంతా నేను సంపద సృష్టిస్తా, నేను మీకు అందరికి ఇస్తా, నేను వాగ్దానం చేస్తున్నా, నా పేరు చెప్పండి, ఉచిత బస్సు ఎక్కండి, ఒక డైలాగు. నేను సంపద సృష్టిస్తా, మీకు అందరికి ఉద్యోగాలు ఇస్తా, నిరుద్యోగ వృత్తి ఇస్తా, ఆడపడుతులకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఎడపోయినాయండి ఇవన్నీ. ఫీజు రియంబర్స్మెంట్ ఎడపోయింది. భయం వేస్తుందండి అసెంబ్లీలో. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారే బాబు గారు? మీ అబద్ధాలు నమ్మి ప్రజలు మోసపోయారు, ఇంకా మోసపోయేదానికి సిద్ధంగా లేరు. కళ్ళు తెరిచారు. మీరు పత్రికల వారు కూడా వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిందిగా ప్రజలకి జరిగే మంచిని మీరు చూపించండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో మడమ చెప్పకుండా ఏ పథకాన్ని ఆపారా? మీరే ఆలోచించండి. విద్యుత్తో పత్రికల వారు కరోనాలో కూడా చెప్పిన పథకాలు నెల టెన్షన్గా పేదవాళ్ళకి పంపించి మహిళలు చిరునవ్వుతో బ్యాంకు వచ్చి డబ్బులు డ్రా చేసుకుని బజార్లో కావాల్సిన వస్తువులను తీసుకునే రోజులు ఈ రోజు కళ్ళకు కనబడుతున్నాయి. ఈ రోజు జరిగే పరిస్థితి ఏంటి? అక్రమ కేసులు, అక్రమ మైనింగ్ అంట. మీరు ఎత్తలేదు ఇప్పుడు అక్రమ మైనింగ్. మీరు ఎత్తేది పట్టుకోలేదు అధికారులు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మమేకమై ప్రజలతో ఉండమని మాకు ఆదేశించాడు. మీ మైనింగ్ ఆపమంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మీ మైనింగ్ ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా గమనించండి, ఎక్కడ మైనింగ్ జరగలేదు. ఇప్పుడు ఆ రోజు లేని మైనింగ్ ని తప్పుడు కేసు పెట్టి మీరు ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడం ఇది మహేతమైన చర్య, మంచి పద్ధతి కాదు. మీకందరూ కూడా రాబోయే రోజుల్లో ఇది మరి చేసిన వ్యక్తులు ఎవరైనా
ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారని సెలవు తీసుకుంటూ